మా వినపాన్ని మన్నించి ఇక్కడ వచ్చినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఇది తెలుగు రాష్ట్రాల్లో జరిగినటువంటి 100 కోట్ల పెద్ద కుంభకోణం. ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ చాలా పేద కుటుంబాల నుంచి, చాలా మధ్యతరగతి నుంచి వచ్చినటువంటి సాధారణ రైతులు సార్. సో ఈ డాంకీ ప్యాలెస్ అనేటువంటిది తమిళనాడులో తిరునెల్వేలి అనేటువంటి డిస్టిక్లో ముక్కడాల్ అనేటువంటి గ్రామంలో ఉంది. దీనికి ప్రొపరేటర్ యు బాబు, గిరి సుందర్ అనేటువంటి ఆయన మార్కెటింగు, సోనికారెడ్డి అనేటువంటి అమ్మాయి తిరుపతి నుంచి వైస్ ప్రెసిడెంట్ మార్కెటింగ్ చూసుకుంటుంది. బాలాజీ అనేటువంటి ఆయన శివకాశి నుంచి మార్కెటింగ్ లాజిస్టిక్స్ చూసుకుంటాడు. ఆ రమేష్ కుమార్ అనేటువంటి ఆయన డాక్టర్ గుజరాత్ నుంచి వస్తారు. మీరు నమ్ముతారో లేదో, ఈ అమాయకమైనటువంటి రైతులు మా అందరి దగ్గర నుంచి ట్రైనింగ్ ప్రోగ్రామ్ అని చెప్పి 2 గంటల టైంలో ఉదయం 10 గంటల ట్రైనింగ్ స్టార్ట్ చేసి మధ్యాహ్నం 1 గంట లోపల 50,000 రూపాయలు కలెక్ట్ చేశారు సార్. తర్వాత ఈ డాంకీ ప్యాలెస్లో ఫ్రాంచైజీ తీసుకోవాలంటే ఒక్కొక్క మనిషి దగ్గర, ఒక రైతు దగ్గర 5.5 లక్షల డిపాజిట్ వసూలు చేశారు. టోటల్ 400 మంది రైతుల దగ్గర 5.5 లక్షలు వసూలు చేశారు. 22 కోట్ల రూపాయలు లిక్విడ్ క్యాష్ తీసుకున్నారు యూబాబు అనేటువంటి వ్యక్తి. ఈ 5 ఫ్రాడ్ టీమ్ ఫ్రాంచైజీ మెంబర్స్. నా గురించి చెప్పాలి సార్. నా పేరు సాయిబాబు, గుంటూరు జిల్లా మాది. నేను బెంగళూరులో జాబ్ చేస్తాను. 20 సంవత్సరాల నుంచి కుప్పంలో ఉన్నటువంటి రైతులతో నేను ఎంతో మంచిగా ఉంటాను. యానిమల్ లవర్ నేను. సో అక్కడ ఉన్నటువంటి పేద కుటుంబంలో ఉన్నటువంటి 3 స్నేహితులతో నా ఫ్రెండ్షిప్ ఉండటం వలన వాళ్ళకి నేను ఇన్వెస్ట్మెంట్ పెట్టి వాళ్ళు వచ్చి 2022లో డాంకీ పాల్ గురించి చెప్తే నేను ఎంతో ఇన్స్పైర్ అయ్యి, సరే ఇది సమాజానికి ఉపయోగపడేది, ఇప్పుడే కరోనా పోయి సంవత్సరంన్నర అయింది, సో మనం సమాజానికి మంచి చేస్తున్నాం, చిన్నపిల్లలకి మంచి చేస్తున్నటువంటి ఒక మంచి ఉద్దేశంతో 56 లక్షలు పెట్టి ఈ డాంకీ ఫామ్ అనేటువంటిది కుప్పంలో పెట్టామండి. పెట్టినాక 3 నెలలు 2022 జనవరి 2023 జనవరిలో మా ఫామ్ ఓపెన్ అయింది సార్. 3 నెలలు ఈ బాబు అనేటువంటి అతను డబ్బులు ఇచ్చాడు. 2023 జనవరి నుంచి ఏప్రిల్ ఎండింగ్ వరకు కావాలని అందరికీ చక్కగా డబ్బులు వేశాడు. 2 లక్షలు 3 లక్షలు వాళ్ళు ఎంతైతే పాలు తీసుకురాలో అందేశారు. ఎందుకంటే ఆ 2023 జనవరి నుంచి ఏప్రిల్ వరకు 400 మంది ఫామ్ యజమానులు ద్వారా యూట్యూబ్లో ఎంటర్టైన్మెంట్ చేసి, ఆ సోనికా అనే అమ్మాయి చేత యూట్యూబ్లో చెప్పించి ఇది నెలకి 10 లక్షలు సంపాదించవచ్చు అని అమాయకమైనటువంటి ఒక రైతులకి, ఫార్మర్లకి మోసగించి ఈ యొక్క ఉచ్చులో ఊబిలో దింపి ఎంతోమంది ప్రాణాలతో చెలగాటం ఆడుకుంటూ ఉన్నారు. మా గ్రూప్ సభ్యురాలైనటువంటి రమాదేవి గారు ఇక్కడే ఉన్నారు. రమాదేవి గారు కూతురు 19 సంవత్సరాల పాప ఐసీయూలో చావు బ్రతుకుల మధ్య ఉంది. ఇప్పుడు ఆ పాప గుండెకి ఆపరేషన్ చేయాలంటే 15 లక్షల రూపాయలు డబ్బులు కావాలి సార్. నిన్న రమాదేవి గారు అక్కలాంటిది నిన్న ఫోన్ చేసి ఏడుస్తూ ఉంటే నేను తట్టుకోలేక బెంగళూరు నుంచి వచ్చాను. ఇటువంటి పరాభవం ఎవరికి జరగకూడదు సార్. 20వ తారీఖు అక్టోబర్న అమరావతి వెళ్ళి మా రైతు సోదరులందరూ నారా లోకేష్ గారికి ఎంతో విన్నవించుకున్నారు. నారా లోకేష్ గారి మీద మాకు ఎంతో అభిమానం ఉంది. నారా లోకేష్ గారు ఏ పని చేసినా చాలా చక్కగా చేస్తున్నారనేటువంటి ఒక మంచి టాక్ మార్కెట్లో ఉంది. సార్ కొంచెం ఇబ్బందులు ఉండటం వలన మా సమస్యలను పట్టించుకోలేదు. ఆయన తలుచుకుంటే ఈ అప్లికేషన్ ఇమ్మీడియట్లీగా స్టాలిన్ గారికి పంపిస్తారు, తమిళనాడు పంపిస్తారు, మా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. అలాగే 15 రోజుల క్రితం కేటీఆర్ గారు ట్విట్టర్ ద్వారా మాకు రెస్పాండ్ అయ్యారు. కేటీఆర్ సార్, హ్యాట్సాప్, మీకు మేము ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం సార్. అట్లీస్ట్ ఒక వచ్చినటువంటి మెసేజ్ని మీరు రెస్పాండ్ అయ్యారు. ఆ రెస్పాండ్ అయినాక ఒక 2,000 మంది వితిన్ 5 నిమిషాల్లో దాన్ని చూశారు. మాకు చాలా ఆనందంగా ఉంది. దయచేసి అందరూ సపోర్ట్ చేయండి. ఎంతోమంది బ్రతుకుల్లో రోడ్డున పడ్డాయి. ఆ తర్వాత దీనికి ఏమైందంటే ఒక కలెక్టర్ ద్వారా ఇనాగ్రేషన్ చేపించారు 14th మే 2022. ఒక కలెక్టర్, ఒక ఐపీసీ పీనల్ కోడ్ మెంబరు ఉండటం వలన మేము ఎంతో హ్యాపీగా కలెక్టర్ గారు ఓపెన్ చేశారని అందరం మోసపోయి దీనిలో జాయిన్ అయ్యాం సార్. ఆ తర్వాత అతను మోసం మాకు తెలిసింది. ఆ తర్వాత ఏం చేశాడంటే 10 కోట్ల రూపాయల చెక్కు నాకు వచ్చింది, మీరు ఇచ్చినటువంటి పాలన్నీ నేను యూరోప్ పంపించాను, మీకు సోమవారం మంగళవారం డబ్బులు ఇస్తామని 2024 అక్టోబర్లో చెప్పాడు. ఇప్పటికి 13 నెలలు అయిపోయింది. ఆ 10 కోట్ల చెక్ ఏమైందో ఆ భగవంతుడికి తెలుసు. ఆ తర్వాత మాకు ప్రతి ఒక్కరికి ఇక్కడ ఉన్నటువంటి రైతులు, ఫార్మర్స్కి అందరికీ
ఇతర చెక్కులు ఇచ్చేసేసాడండి. నాకు 26,30,000 రావాలి, నాకు చెక్ ఇచ్చేసాడు. అందరు చెక్కులు చెప్పండి, అందరికీ చెక్కులు ఇచ్చేసేసాడు. చెక్కులు ఇచ్చేసినాడు. దాని గురించి ఎటువంటి మళ్ళీ అతను సమాచారం ఇవ్వలేదు. ప్రతి వారం వాట్సాప్ గ్రూప్లో వస్తాడు, అందరిని బ్లాక్మెయిల్ చేస్తాడు. అందరికి ఏం చెప్తాడంటే, నన్ను నమ్మినటువంటి వాళ్ళకి నేను డబ్బులు ఇస్తాను అని కొంతమంది చేత సీక్రెట్గా ఫోన్ చేయించుకుంటాడు. ఇతన్ని పట్టుకోవడానికి మేము ఎంతో ప్రయత్నం చేసి ఈడీ ఆఫీస్ చుట్టూ, తమిళనాడు తిరునెల్వేలి చుట్టూ 9 సార్లు తిరిగాం సార్. కలెక్టర్ గారు, కార్తికేయన్ గారు, అక్కడ ఉన్నటువంటి ఎస్పీ గారు, సిల్వరాసన్ గారు అందరూ రికమెండ్ చేశారు. డిఎస్పీ ఆఫీసులో ఈడీతో మాట్లాడాము. అతను పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి వాళ్ళందరినీ మేనేజ్ చేస్తూ ఉన్నాడు. ఇంతవరకు అతను ఎవరు అరెస్ట్ చేయలేకపోతున్నారు. ఈ 100 కోట్ల కుంభకోణం జరిగిపోయింది. రైతులు రోడ్డున పడ్డాం. దయచేసి మీ అందరి సపోర్ట్ కావాలి మాకు. అలాగే ఈ వేదిక నుంచి నేను తమిళనాడు స్టాలిన్ సార్ని కూడా రిక్వెస్ట్ చేయదలుచుకున్నాను. స్టాలిన్ సార్ వణకం. తెలుగు ஃபாரம்ஸ் கிட்ட இந்து இங்களுக்கு உங்களோட உதவி வேண்டும். டாங்கி பேலஸ்னாலே இங்கே எல்லோரும் மோச போயிட்டோம். எங்களுக்கு ரொம்ப அநியாயம் நடந்திருக்கீங்க. தயவு செஞ்சு சப்போர்ட் பண்ணுங்க சார். டாங்கி பேலஸ் டீம் அப்புறமா பாபு கிரி ரொம்ப போய் சொல்றாரு. இங்கே எல்லாரையும் பிளாக்மெயில் பண்ணுறாங்க. இவங்களை எப்படி நம்புறது தெரியல. லாஸ்ட் 1.5 year இருந்து நிறைய ஃபால்ஸ் ஸ்டேட்மெண்ட் கொடுத்துருக்காங்க. ఈ వీకు, నెక్స్ట్ వీకు, నెక్స్ట్ మంత్, ఇమ్మీకు, నాளைக்கு சொல்லிட்டு இருக்காங்க. ஃபேக் செக்ஸ் கொடுத்து இங்கே எல்லாரையும் மோசம் பண்ணிட்டாங்க. அவங்களை அரெஸ்ட் பண்ணி விசாரிச்சு பண்ணி எங்களுக்கு நியாயம் வேண்டும். யூ பாபு ப்ரொப்ரைட்டர், గిరి సుందర్ మార్కెటింగ్, సోనికా రెడ్డి తిరుపతి మార్కెటింగ్, బాలాజీ మార్కెటింగ్, రమేష్ కుమార్ ఫ్రమ్ గుజరాత్ డాక్టర్, ఇవరికి ఎల్లరికీ నమ్మక న్యాయ పన్నిటే సార్. థ్యాంక్ యూ. అట్లాగే మిగతా నా స్నేహితులు కూడా మాట్లాడతారు. థ్యాంక్ యూ. 400 కుటుంబాలకు జరిగినటువంటి స్కామ్ సార్. 100 కోట్ల రూపాయలు. ప్రతి ఒక్క రైతుకి 30 లక్షల నుంచి 40 లక్షల రూపాయలు ఇవ్వాలి. మినిమం 70 లక్షల వరకు కూడా ఇవ్వాలి సార్. రావు గారు, దొండపాడు, కోదాడ దొండపాడు, రవి అండి నా పేరు. మేమందరం డైలీ కలెక్ట్ అయిన మిల్క్ అతనికి వాట్సాప్ గ్రూప్లో ఎంత మిల్క్ కలెక్ట్ అయిందో పెట్టేవాళ్ళం. లీటర్కి 1600 ఇస్తానని చెప్పాడు. ఇంతవరకు ₹1 ఇవ్వలేదు. ఈ డాంకీ ప్యాలెస్ ఓపెనింగ్ అప్పుడు ఫసాయ్ డైరెక్టర్ అమిత్ గారు వచ్చారు. ఏ ఫుడ్ ప్రోడక్ట్ ఫసాయ్ లైసెన్స్ లేకుండా మార్కెట్లో అమ్మకూడదు. ఈ ప్రోడక్ట్కి ఫసాయ్ లైసెన్స్ లేకపోయినా కానీ ఫసాయ్ డైరెక్టర్ వచ్చి ఇనాగ్రేషన్లో పార్టిసిపేట్ చేయడం, మేమందరం ఫసాయ్ లైసెన్స్ దీనికి ఇస్తారేమో అని చెప్పి సంవత్సరం నుంచి వెయిట్ చేయడం, ఈ ప్రోడక్ట్ మార్కెట్లో అమ్మలేక నష్టాల్లో మునిగిపోయి ఉన్నాం. బాబు మాకు ఇంతవరకు వాట్సాప్ మెసేజ్లు గ్రూపుల్లో ఫాల్స్ కమిట్మెంట్స్ ఇస్తూ ఇంతవరకు ఒక్క కమిట్మెంట్ కూడా మాకు డబ్బులు ఇస్తానని ఒక్క డేట్ కూడా నిలబడలేదు. చెక్స్ ఇచ్చాడు అందరికీ, ప్రతి చెక్ బౌన్స్ అయింది. అలాగే ఎన్ఆర్సి నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆన్ ఈక్వెంట్స్ వీరు కూడా వారి వెబ్సైట్లో డాంకీ ప్యాలెస్ సక్సెస్ఫుల్ స్టోరీ అని చెప్పి వారి వెబ్సైట్లో పెట్టారు. ఇవన్నీ చూసి కలెక్టర్ విష్ణు వేణుగోపాల్ ఇనాగ్రేషన్, ఎన్ఆర్సి సపోర్ట్, ఫసాయ్ డైరెక్టర్ రావడం, ఈ 3 చూసి చదువుకున్న వాళ్ళు కూడా వీళ్ళ మోసంలో బోల్తా కొట్టారు. మా అందరికి కలిపి 100 కోట్ల దాకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా, పెట్టుబడి పరంగా, యానిమల్ ఫీడింగ్ పరంగా అన్ని విధాలుగా నష్టపోయాం. 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు మేము విన్నవించుకునేది ఏంటంటే, మేమందరం ప్రతి ఒక్కళ్ళం ఏ ఊరికి ఆ ఊరు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి లాయర్లకి, పోలీసులకి డబ్బులు ఖర్చు పెట్టే పరిస్థితిలో మేము లేము. మేమందరం దార్జరేకు దిగువనికి దిగజారిపోయాం.
ఈ 100 మంది తరపున మీరు కామన్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి 2 రాష్ట్రాలు దీని మీద ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. నా పేరు తేజస్విని అండి. మేము అనంతపూర్ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చామండి. మేము ఇప్పుడు అందరూ చదువుకున్న వాళ్ళు మోసపోవడానికి కారణం ఎన్ఆర్సీ డైరెక్టర్స్ వచ్చారు. రమేష్ గారు కీలక పాత్ర అండి ఇందులో. ఆయన చెప్పిండే దానికే మేము నమ్మాము. అన్ని విధాల ఫ్రాంచైజీ హైజీనిక్గా పెట్టాడండి. ఇంకొకటి ఏమంటే అండి, ఫస్ట్ డాంకీస్ కొనాలా అన్నట్టు మమ్మల్ని మోసం చేసేటట్టు ఆయన తీసుకురాలేదండి. ఇందులో ఫస్ట్ మీరే డాంకీస్ ఎక్కడన్నా తెచ్చుకోండి, పాలు మాత్రమే మాకు ఇవ్వండి అన్నట్టు తెచ్చాడండి. కొన్ని రోజుల తర్వాత ఒక్కొక్కటి మారుస్తూ పోయాడండి. ఫస్ట్ 3 నెలలు అందరికీ డబ్బు బాగానే ఇచ్చాడు. ఇందులో ఇప్పుడు మేమందరూ చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఎవరు ముందుకు రాలేకపోతున్నారండి. గాడిదల ఫామ్ అంటే సిగ్గుచేటు, అందరు నవ్వుతారు అన్నట్టు పెద్ద పెద్ద వ్యక్తులు కూడా ఇందులో ఉన్నారండి. ఇప్పుడు మాకు ఆత్మహత్య చేసుకునే తప్ప ఏ దారి లేదండి. లోనులు తెచ్చుకొని పెట్టాము, మా పిల్లలకి చదువులు కట్టలేకపోతున్నాము. మేము అసలు ఇంట్లో కనీసం ఒక పూట తినడానికి కూడా లేకున్న పరిస్థితి దిగజార్చాడండి. మేము వెళ్ళలేదండి. యూట్యూబ్ వాళ్ళు చేసిన ప్రచారం ద్వారా ఇంతమంది నడి రోడ్లోకి వచ్చాము. ఇంకొకటండి, ఆయన చెప్పిండే ఆయన ఇప్పుడు ఏమంటున్నాడంటే మీరు ఆశపడి వచ్చారు అన్నట్టు చెప్తున్నాడు. మేమైతే గాడిదల పాలు విలువే కదా, కరోనా టైంలో మేము ఫారిన్కి పంపిస్తాము, ఇది 10 సంవత్సరాల బిజినెస్, 10 లక్షలు ఇదే కొలతలతో మీరు వెయ్యాలి షెడ్డు, ఇదే పాలు ఇదే గ్లౌజులు వేసుకొని పాలు పిండాలి అని చెప్పడం అన్నీ నమ్మసక్యంగా పలికాడండి. దాని విధంగా మేము మోసపోయాల్సి వచ్చిందండి. ఇంతమంది మేమందరూ ఏమంతా తిక్కవాళ్ళేం కాదు. మాకు తెలిసి చాలా హైలీ డ్రామా చేసి మెయిన్ కలెక్టర్ గారు వచ్చారండి. కలెక్టర్ వచ్చింటే మేము నమ్మమండి. కొంచెం ఆలోచించే వాళ్ళమే, లక్షలు పెట్టుబడి కాబట్టి. ఫస్ట్ చెప్పడం 10-20 లక్షలతో చెప్పారండి. అది 50-60 లక్షలకి తీసుకెళ్లారు. 3 నెలలు మాత్రమే ఇచ్చారండి. ఒక ఊర్లో ఒక ఫామ్ పెట్టిన తర్వాత ఒక ఫామ్ నుంచి 10 ఫాములు రెట్టింపయ్యాయండి. అది ఆయన మెయిన్ ప్లాను. మాకు తెలీదు. గాడిదలు ఎక్కడో తెచ్చుకోమంటున్నారు, పాలకు ఒకటే కదా తీసుకొని డబ్బులు ఇస్తున్నారు అనే విధంగా మేము ఆలోచించాము. ఎన్ఆర్సీ డైరెక్టర్స్ అండి అంతా చదువుకున్న వాళ్ళే. పెద్ద గ్రాండ్ ఓపెనింగ్గా 1 ఇయర్ ఫంక్షన్ చేశాడండి. వీళ్ళందరూ ఇంత మోసం ఊర్లో చేస్తుంటే వాళ్ళందరూ ఏం చేస్తున్నారండి? మేము రైతులమండి, పాలు బిత్తుక్కొని మేము జూలైగా బెట్టింగ్లు ఆడి సంపాదించుకోవాలని పెట్టలేదండి. షెడ్ వేసుకున్నాము, గాడిదలు పాలు పిండాము, 40,000 జీతాలు ఇచ్చామండి మాతో ఉండి లేక కూడా. కానీ ఈరోజు ఇంత దిగజార్చాడు మమ్మల్ని. మేము కష్టాన్ని నమ్ముకున్నామండి. అతను ఇచ్చే డబ్బు 1600 మాకు పాలకు వస్తుంది, సోపులు చేస్తున్నాము, మెడిసిన్ చేస్తున్నాము, వాల్యూ ఉందని చెప్పాడండి. అందుకనే దిగాము. ప్రొజెక్టర్లో క్లాసులు వేసి చూపించాడండి. ఎక్కడికి కంట్రీకి పోతున్నాయో, ఏమేం చేస్తున్నారో, ఏ డాక్టర్లు ఉన్నారో. అనిమల్స్ అంటే మాకు ప్రాణము, గాడిదల్ని రక్షించాలి, దానిలో ఎంతో ప్రోటీన్ ఉన్నాయి అని చెప్పే తీసుకొచ్చాడండి. 100 గాడిదలండి ఒక్కొక్కరు నడి దోడ్లోకి వదిలేసే పరిస్థితి వచ్చిందండి. అవి మాకు ఎంతో బాగా అలవాటు అయ్యాయండి. కానీ మా చేతిలో ఏమీ లేవు పెట్టుకోవడానికి తిండి. దానివల్లన బయటకు వదిలేసాము. 100 గాడిదలు చనిపోయాయండి కేవలం అతను కారణంగా, వాళ్ళ మాఫియా కారణంగానే. మాది 70 లక్షలండి. ఫస్ట్ 10 లక్షలతో దిగాలనుకున్నాము. 10 లక్షలతో 20 లక్షలు అయ్యింది. ఇంతే విధంగా షెడ్ వేయాలని చెప్పాడు. వాడు 5 లక్షలు వాడి గుట్ట కొట్టుకుంటే మాకు ఇబ్బంది వచ్చేది కాదండి. ఒక్కొక్కరికి షెడ్లు, భూములు, ఊర్లో వేరే వాళ్ళ భూముల్లో పెద్ద పెద్ద బిల్డింగులు, రూములు, వర్కర్సు, ఫ్రిడ్జు, ఇన్వెంటర్సు, ప్రతిదీ, సింగిల్ ఫేజ్ కరెంటు. 70 లక్షలు 20 లక్షలు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి వాడుకున్నాడండి. 20 లక్షలు గాడిదలకి వాడుకున్నాడండి. మాకు 20 లక్షలు ఖర్చు వచ్చిందండి. నెలకి 1 లక్ష రూపాయల తిండికి 20 నెలలుగా మేపాము. 20 లక్షలు ఖర్చు వచ్చింది. వాడికి ఒక 5,50,000 కట్టాము. 5 లక్షలు కట్టేటప్పుడు కూడా మేమందరూ చదువుకున్న వాళ్ళే అడిగాము వాడిని, ఎందుకు మేము 5 లక్షలు కట్టాలి అని. వాడు చెప్పింది, మీ తర్వాత మాకు ఇంకొకరు గాడిదలకి పాలకి ఇస్తే మీరు వాళ్ళకి ఇవ్వకూడదు, సెక్యూరిటీ డిపాజిట్ అని చెప్పి తీసుకున్నాడండి. మాకే ఇవ్వాలి మీరు పాలు, మేము కంపెనీస్తో పాలకు ఒప్పందం తీసుకుంటాం, మీరు ఇంకొకరు 100 రూపాయలు ఎక్కువ వస్తే అక్కడికి ఇస్తారు పాలు, అట్లా ఇవ్వకూడదు, మీ 5 లక్షలు మా సెక్యూరిటీ డిపాజిట్, 1 నెల డిపాజిట్, అన్నీ నమ్మసక్యంగా పలికాడండి. దారుణంగా మోసం చేశాడు.
ఇప్పుడు మాకున్న పరిస్థితి అండి 70-80 లక్షలు చిన్న అమౌంట్ కాదు. ఆయనకు 5,50,000 ఇచ్చామండి. గాడిదలు అని చెప్పేసి మళ్ళీ ఒక 30 లక్షలు ఇచ్చామండి. 30 గాడిదలే అండి. అవి లీటర్ గాడిదలు, లీటర్ పాలు ఇస్తాయి అన్నట్టు. అవి పెద్ద గాడిదలండి, అవి గుర్రాల్లాగా ఉంటాయి. మామూలు ఈ గాడిదలు అంటే కూడా మేము కనుక్కునే వాళ్ళం, ఎక్కడ సాకలతో పట్టుకొచ్చుకునే వాళ్ళం. లేదు గుజరాత్లోనే దొరుకుతుంది, ఒక గాడిద 1,00,000 నుంచి 1,20,000 అని చెప్పారండి. అందుకనే వాడికి 30 గాడిదలు 30 లక్షలు ఇచ్చి తెచ్చుకున్నామండి. ఒక 3 నెలలు 4 నెలలు చేశాడండి బాగానే. ఇంకొకటి పని వాళ్ళని కూడా వాళ్ళే చెప్పారండి, పని వాళ్ళు కూడా మీకు ఇబ్బంది ఉండదు, గాడిదలు ఇబ్బంది ఉండదు. పాలు ఒకటి మీరు హైజీనిక్ పాలండి, ఒక బాటల్ మీద మరకబడితే ఎనికి దొబ్బేసి వెళ్ళిపోయాడండి. అందుకనే మేము నమ్మాము అతన్ని. ఒక 3 నెలలు ఇకపోతే ఏదో నిజంగా బిజినెస్లో జరుగుతాయి కదా లాభ నష్టాలు అని చెప్పి నమ్మాము. ఇన్ని రోజులు ఆగామండి. అసలు ఇప్పుడు మాకు అసలు ఏ విధంగా జరగదు. మేము ఎంతో ఇబ్బందులు పడి లోన్లు కట్టుకోలేక ప్రతి ఒక్కరండి మా పిల్లల్ని మొహాలు చూసి మేము రోజు అడుగు వేస్తున్నామండి ముందుకి. లేకపోతే ఒక్క నిమిషం అండి మాకు ఆత్మహత్య చేసుకోవాలనే ఉంది. ఇట్లాంటి వాడిలో మేము ఇంత బలైపోయాము. ఇంత జీవితం కాలం సంపాదించే అమౌంట్ బలి చేశాడు వాడు. వాడికి ఎట్లయినా 2 రాష్ట్రాల సీఎంలు స్టాలిన్ సార్ ఎక్కడున్నా మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాం సార్. వాడికి శిక్ష పడాలి. వాడు ఏం చేశాడో వాడి నిజం స్వరూపం మాకు తెలియాలి. వాడికి శిక్ష పడితే అన్నా ఇంకా ఇప్పటికీ చేస్తున్నాడు సార్. ఇంకా ఎవరు బలి కాకూడదని మేము వచ్చాం సార్. థ్యాంక్ యూ అండి. యూట్యూబ్ అండి, ఎవరికి ఎక్కడ ఎవరు తమిళనాడులో ఏ మూల వెళ్ళలేదండి. సోనిక అండి, ఆయమ్మ మన సోనిక అండి, ఆమె లేదండి యూట్యూబ్ ద్వారా చూసి కలిస్తే ఫ్రాంచైజీ ఇస్తున్నాము, ఇట్లా గాడిద పాలు మాకు అవసరం ఉంది. సోనిక గారండి పబ్లిసిటీ ఇచ్చారండి, ఫ్రాంచైజీ అని చెప్పాడండి. మన అన్ని ఫ్రాంచైజీస్ ఉన్నాయి కదండి, ఇప్పుడు ఆ విధంగా చెప్పాడు. చాలామంది దగ్గర డబ్బులు 50 లక్షల దాకా వసూలు చేసి ఒక్క డాంకీ కూడా సప్లై చేయలేదు. ఆ డబ్బులు కూడా అతని దగ్గరే ఉన్నాయి. ఈ యూట్యూబ్లో చాలా వీడియోస్ స్ప్రెడ్ చేశారండి, ఆ వీడియోలు చూసాము. తర్వాత ఈ సోనిక, బాలాజీ అనే వ్యక్తులు తెలుగు మాట్లాడగలరు. వాళ్ళు తెలుగు ప్రజలందరితో మాట్లాడుతూ ఫోనుల ద్వారా కాంటాక్ట్ చేశారు మమ్మల్ని. తర్వాత ఇది తెలుగు రాష్ట్రాలే కాకుండా తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల్లో కూడా వీళ్ళు ఫ్రాంచైజీలు ఇచ్చారండి. మాకు డబ్బులు ఇవ్వకముందే తర్వాత కూడా మాకు ఇస్తానంటూ కూడా మరి ఎన్నో ఫ్రాంచైజీలు చేశారండి. ఇప్పటికీ అతని ఆటలు అయితే ఆగట్లేదు. మీరే దయ చూపించి మాకు న్యాయం చేయాలండి, ఎవరు బలి కాకుండా చూడాలండి. హైదరాబాద్ CCSలో అక్టోబర్ 3వ తారీఖు మేము కంప్లైంట్ ఇవ్వడానికి ఒక 20 మంది వెళ్ళామండి. వాళ్ళు ఏం చెప్పారంటే రాష్ట్రంలో ప్రతి డిస్టిక్లో ప్రతి ఊర్లో నుంచి బాధితులు ఉన్నా కూడా మేము కామన్ FIR రైజ్ చేయము, మీరు మీ ఊర్లోకి వెళ్ళి కంప్లైంట్ చేసుకోండి అన్నారు. మేమేం చెప్పామంటే ఇంత డిపార్ట్ మీద ఇంత మీరు వర్క్ లోడ్ పెట్టే వాళ్ళు మీరు ఒక్కళ్ళే కామన్గా FIR ఫైల్ చేసి మా అందరికీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయమని చెప్తే వాళ్ళు చేయలేదు, మాకు కంప్లైంట్ తీసుకోలేదండి, FIR ఫైల్ చేయలేదు. మేము CM సార్ని కోరేదల్లా CCS లాంటి పెద్ద సంస్థల ద్వారా ఏదో ఒక పెద్ద సంస్థ ద్వారా ఇలాంటి వాళ్ళ మీద ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయమని, ఈ ఫైనాన్షియల్ క్రైమ్ని ఇన్వెస్టిగేట్ చేయాలని, మా అందరికీ వీలైన త్వరగా న్యాయం చేయాలని కోరుకుంటున్నాం.